హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 142 స్క్వేర్ యార్డ్స్లోని G+1 హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. సో హౌస్ ఎలివేషన్ అయితే మీరు ఒకసారి చూడండి కంప్లీట్గా. సో ఇది మీకు 140 స్క్వేర్ యార్డ్స్లోని నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ ఇది. సో దీని పొజిషన్ చూసుకుంటే మనకి 3 monthsలోనైతే పొజిషన్లో ఉంటుంది. సో ప్రజెంట్ చూస్తుంది మీరు అంతా హౌస్ ఎలివేషన్ అయితే మీరు చూస్తున్నారు. ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా మీరు చూసుకుంటే కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇక్కడ మీకు అపార్ట్మెంట్స్ కానీ చాలా ఉంది కల్చర్ ఇది. సో ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ చెప్పాలంటే కనుక రామేశ్వరం బండా ఏరియాలోని ఆర్కే కాలనీ ఫేజ్ 2లో అయితే వస్తుంది ఇది. సో ఇక్కడ మీరు సరౌండింగ్స్ అనేది చూడండి, కంప్లీట్గా అన్ని ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏరియా అయితే మనకు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా. సో ఎస్పెషల్లీ దీని లొకేషన్ హైలైట్స్ చెప్పాలంటే కనుక మీకు బీరంగూడ ఖమ్మం నుంచి మీకు 10 kilometers అయితే వస్తుంది. అలాగే మీకు ఇక్కడ హైటెక్ సిటీ నుంచి 25 kilometers అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు గచ్చిబౌలి ఎన్ని ఏరియాస్ కూడా చూసుకుంటే మీకు 25 kilometersలో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో మియాపూర్ మెట్రో చెప్పాలంటే మీకు అక్కడ 15 kilometers అయితే వస్తుంది ఇక్కడ నుంచి. సో ప్రజెంట్ ఏరియా అనేది రెసిడెన్షియల్గా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో ప్రజెంట్ మీరు ఏదైతే హౌస్ చూస్తున్నారో 142 స్క్వేర్ యార్డ్స్లోని నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ ఇది. సో చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు నార్త్ ఫేసింగ్లో హౌస్ అనేది కావాలని. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా ఈ హౌస్ అనేది. సో దీని పొజిషన్ చూసుకుంటే మనకి 3 months అయితే టైం పడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వీళ్ళు బోర్ అయితే వేయడం జరిగింది. సో బోర్ అనేది ఇక్కడ వాటర్ చూసుకుంటే 120 feetకే మనకి ఇక్కడ ఏరియాలో వాటర్ అయితే పడుతుంది. సో ఇక్కడ మనకి 360 feet వాటర్ అయితే వేయడం జరిగింది బోర్ ఇక్కడ. సో దీని మీకు స్టోరేజ్ కోసం చూసుకుంటే ఇక్కడ మీకు సంప్ కూడా ఒకటి ఇచ్చారు. ఇదంతా మీకు సంప్ ఇది వాటర్ స్టోరేజ్ కోసం. సో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వాటర్ మనకి చాలా ప్యూరిటీగా అయితే ఉంటుంది ఇక్కడ ఏరియా అంతా కూడా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదంతా మీకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే వస్తుంది. ఇందులో మీకు 2 BHK అయితే మీకు బిల్డ్ చేసేస్తారు. సో మనకి ప్రజెంట్ అయితే ఇంకా మనకి స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉంది. ఇన్కేస్ ఎవరైనా మీరు కస్టమర్స్ బై చేస్తే కనుక మీకు నచ్చినట్టుగా ఇక్కడ మీకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రత్యేకించి చెప్పాలంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చూసుకుంటే ఇది మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇది. ఇదంతా మీకు లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది చూడండి. ఇక్కడ లిఫ్ట్ కోసం మనకి ఇక్కడ ప్రొవిజన్ కూడా అయితే ఇచ్చారు. ఇదంతా మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇది. సో వన్స్ మనకి హౌస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో 142 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి హౌస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. సో చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఇదంతా చూడండి కంప్లీట్గా మీకు రెసిడెన్షియల్గా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏరియాలో ప్రజెంట్ అయితే ఇండిపెండెంట్ హౌసెస్ అనేది చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఒక 10 kilometer డిస్టెన్స్లో ఇక్కడ మనం ఇచ్చే ప్రైస్కి అక్కడ మనకి ఫ్లాట్ అయితే దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతుంది, అది కూడా మీకు G+1 హౌస్. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో చూడొచ్చు మీకు ఇక్కడ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి చాలా క్వాలిటీ మెటీరియల్తోని హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో చూసుకుంటే ఇదంతా మీకు ఏంటంటే లివింగ్ స్పేస్ వస్తుంది ఇది. సో లివింగ్ స్పేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా అయితే ఉంది మీకు. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే కూడా మీకు కంప్లీట్గా రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేస్తున్నారు. సో చూడొచ్చు కంప్లీట్గా అది మీకు. సో ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇదంతా మీకు కిచెన్ వస్తుంది. ఇదంతా కిచెన్ ఏరియా. సో దాంతోపాటు ఇది మీకు ఇక్కడ దేవుడు పెట్టుకోవడానికి ఒక స్పేస్ కూడా సపరేట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ద్వారబంధాలు కూడా వేయడం జరిగింది. సో ఇది ఒకటి కానీ ఇక్కడ ఒకటి కానీ. సో చూడొచ్చు. సో నెక్స్ట్ దానికి బ్యాక్ సైడే మీకు వాష్ ఏరియా అయితే వస్తుంది చూడండి. అక్కడ ద్వారానికి అవతల మీకు వాష్ ఏరియా పాయింట్ అయితే ఉంది. సో క్లియర్గా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అనేది మీరు కిచెన్లోంచి అయితే చూస్తున్నారు. సో కిచెన్లో చూసుకుంటే ఇదంతా మీకు లివింగ్ స్పేస్. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి మనకి ఒక డోర్ వస్తుంది. సో నెక్స్ట్ వాస్తు ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా ఒక డోర్ అయితే రావడం జరిగింది. సో ఈ 2 doors కూడా మెయిన్ డోర్, తర్వాత మనకి వాస్తు ప్రకారం ఇటు సైడ్ కూడా ఒక డోర్ అయితే వచ్చింది. సో ఇదంతా మీకు లివింగ్ స్పేస్ ఇది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. సో చూడండి ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్. రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో దీంతో పాటు ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పక్కన మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది దీనికి. సో చూడొచ్చు ఆ స్పేస్ అంతా మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇది. సో హౌస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో చూడండి ఇన్కేస్ ఎవరైనా హౌస్ బై చేస్తే కనుక కస్టమర్కి ఏమైనా సరే కస్టమైజేషన్స్ కావాలంటే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్ బెడ్రూమ్. సో దీనికి కూడా మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఇదొక బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే ఈ బెడ్రూమ్కి కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో కంప్లీట్గా చూడొచ్చు మంచి స్పేషియస్గా అయితే ఉంది. హౌస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ టెర్రస్ మీద ఉన్నాం. సో ఒకసారి చూడండి మీరు సరౌండింగ్స్ అన్నీ కూడా. సో మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది మీకు క్రౌన్ విల్లా ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అది. సో ఈ సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటే మీకు ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో చూడొచ్చు క్లియర్గా మీరు ఈ వీడియోలోని. ఏరియా అయితే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో మీరు అక్కడ కనిపిస్తుంది కదా, అది రోడ్ అండి, మెయిన్ రోడ్ అది. ఆ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుకుంటే అక్కడ మీరు చూడండి, అక్కడ మీకు క్లియర్గా మనకైతే వీడియోలో కనిపిస్తుంది. 60 feet రోడ్ అది. వెహికల్స్ కూడా మనకు అక్కడ పాస్ అవుతున్నాయి. సో అక్కడ నుంచి మీకు ఏంటంటే ఇంద్రేశం మెయిన్ జంక్షన్కి కేవలం మీకు 500 meters మాత్రమే వస్తుంది.
సో అక్కడ నుంచి కూడా మీకు ఇక్కడ రోడ్డు కనెక్ట్ పెట్టే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు అక్కడ ఆపోజిట్లో చూడండి, అది మీకు బండ కనిపిస్తుంది కదా, రామేశ్వరం బండ. ఈ ఏరియాలో చాలా ఫేమస్ టెంపుల్ అది. ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ చాలా పూజలు అయితే బాగా జరుగుతుంటాయి. సరౌండింగ్స్ కూడా మీకు అన్నీ కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇది. సో నెక్స్ట్ మనకి ఈ హౌస్ యొక్క ప్రైస్ చెప్పాలంటే కనుక 1,25,00,000 అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. మీకు నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కస్టమర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ నుంచి మేము ఎలాంటి కమిషన్ కూడా మేము ఛార్జ్ చేయము. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో అపార్ట్మెంట్ ప్రైస్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే దొరుకుతుంది. సో ఎవరు కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సో కంప్లీట్గా మనకి చుట్టూ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మధ్యలో మనకి ప్రాపర్టీ అయితే ఉంది. ఏరియా అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది.